గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షాస్ టాక్స్. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే ఇది ఇప్పటి వీడియో కాదు గాయస్, రీసెంట్ వీడియో కాదు, 2-3 months బ్యాక్ వీడియో. మేమైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వచ్చాను. ఎక్కడికి వెళ్తున్నానో మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికి టైటిల్లో. సో మేమైతే తక్కువ బడ్జెట్లో గోవా ఎలా వెళ్ళాలి, చూడని వాళ్ళు చాలా ఉంటారు కదా, ఎలా ప్లాన్ చేసుకోవాలైతే ఈ వీడియోలో అయితే మొత్తం చెప్తాను మీకు. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి గాయస్. ఇప్పుడు వచ్చేసి అయితే మేము సెకండ్ టైం గోవా వెళ్తున్నాం. మేమున్న ప్లేస్ నుంచి అయితే గోవాకి జస్ట్ ఒక 4 hours పడుతుంది. మేమైతే ఇలా బస్ బుక్ చేసుకొని వెళ్ళాము, రాజధాని. గాయస్, ఈ ట్రిప్ అయితే మొత్తం అన్ఎక్స్పెక్టెడే. మేమైతే ఏం ప్లాన్ చేసుకోలేదు. ఒక 2 days 1 day ముందైతే సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళాము. ఆ టైంలో అయితే ఏం బుకింగ్ చేసుకోలేదు. అప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే వర్షాలు అయితే చాలా బాగున్నాయి, ఇక్కడ ఫుల్ పడింది. ఇక్కడ మేము అక్కడ ఆఫ్టర్నూన్ వెళ్ళాము. ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయితే మేమైతే ఈవినింగ్ 5కి రీచ్ అయ్యాము. నార్త్ గోవాలో మేమైతే ఫనాజీ బస్ స్టాప్లో దిగాము. ఇక్కడైతే బస్ ఆగిన తర్వాత మేమైతే బుకింగ్ చేసుకోలేదు కాబట్టి ఒక 1 hour అయితే మేము హోటల్స్ కోసం బాగా సెర్చ్ చేసాము. యాక్చువల్గా మేము దిగిన బస్ స్టాప్ పక్కనే హోటల్ ఉంది, చూడలేదు. సో ఇంకా మేము అక్కడికి వెళ్ళిపోయాము. మేమైతే 2 days బుక్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా మురుడేశ్వర్ అండ్ గోకర్ణ కూడా వెళ్ళాము. ఇక్కడ నుంచి కూడా అది కూడా దగ్గరనే ఉంటుంది గైస్, మీరు కూడా అట్లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి అయితే మాకు 2 daysకి 2 days nights 3 days అన్నమాట. 2 nights 3 days. యాక్చువల్గా మేము వెళ్ళింది నైట్ వెళ్ళాము, ఈవినింగ్ 5 అయింది. సో మీరు వెళ్ళేది ఉంటే నైట్ టైం వెళ్తే బెస్ట్, ఎందుకంటే మనకి టైం సేవ్ అవుతుంది. మేము ఈవినింగ్ అట్లా వెళ్ళేసరికి బస్సెస్ ఆ టైంలో ఉన్నాయి కాబట్టి ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ టైంలో ఏం చూడలేకపోయాము. సో ఇంకా మేము హోటల్ బుక్ చేసుకొని అయితే ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. సో మాకైతే అక్కడ ఒక టూర్ ప్రైస్ మాకు అక్కడ వచ్చేసి బస్ ప్యాకేజ్ ఇచ్చారు 1 dayది. 350-400 ఉంది చార్జెస్ అయితే మేము వెళ్ళినప్పుడైతే. అదైతే మీరు అలా అనుకుంటున్నారు కావచ్చు, బైక్ మీద కూడా వెళ్తే అంతే చార్జెస్ ఉంటాయి డేకి అని. సో ఈ టూర్ ప్లాన్ యాక్చువల్గా మాకు ఎలాంటి ప్లాన్ లేదు. మేము హోటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకైతే మాకు ఒక పాంప్లెంట్ ఇచ్చారు, ఏమేమి ప్లేసెస్ ఉంటాయి, పర్ పర్సన్కి ఇంత పడుతుంది చార్జెస్. ఆ 1 dayలోనే సౌత్ గోవా చూపించారు, 1 dayలోనే నార్త్ గోవా చూపించారు. మనకి మార్నింగ్ 10కి 9కి 10కి అలా వాళ్ళందరూ ఒక బస్సు పికప్ చేసుకొని ఏ ప్లేస్కైనా 1 hour మనకి చూపించారు. సో మనం అంటే టైం లేని వాళ్ళకి, ఎక్కువ టైం స్పెండ్ చేయని వాళ్ళకైతే దిస్ ఈజ్ బెస్ట్ ఆప్షన్ గైస్. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకి 2 daysలో అన్ని ప్లేసెస్ కవర్ చేస్తామో లేదు, మనకి ఎట్లా ప్లానింగ్ ఉంటుందో లేదు. సో మేమైతే లక్కీగా మనకైతే ఆ పాంప్లెట్ ఇచ్చారు, అందులో అయితే ప్లేసెస్ అయితే సరే అని ఇంకా మేము మూవ్ అయిపోయాము. వెహికల్స్ అయితే ఏం తీసుకొని వెళ్ళలేదు. 1 day అయితే నార్త్ గోవా చూపించారు. మార్నింగ్ 9కి అలా స్టార్ట్ అయితే ఈవినింగ్ 5కి అయితే మాకు అలా దించేసి వెళ్ళిపోయారు గైస్. నెక్స్ట్ డే సౌత్ గోవా చూపించారు. మనకైతే ప్లేసెస్ అయితే చాలా చాలా బాగున్నాయి. గాయస్, ఇందాక ఒక బీచ్ వెళ్ళాం కదా, అక్కడైతే నేను నేమ్ మెన్షన్ చేశాను. మనకి మెయిన్ బీచెస్ అయితే చూపించారు. ఆ వెదర్లో వర్షానికి బీచ్ అయితే చాలా బాగుంది, హైలైట్ ఉంది. మనకైతే దిస్ ఈజ్ ద రైట్ టైం గోవాకి వెళ్ళే వాళ్ళకి. అన్నీ ఓపెన్ ఉంటాయి. కొన్ని మంత్స్లలో కొన్ని వాటిలలో అయితే మనకి ఆ టైంలో అన్నీ ఓపెన్ చేయరు. ఈ మనకి మార్చ్, ఏప్రిల్, మే, సమ్మర్లో చాలా అన్నీ ఓపెన్ ఉంటాయి. అక్కడైతే మాకు ఒక 1 hour టైం ఇచ్చారు గైస్. నెక్స్ట్ వచ్చేసి థండర్ వరల్డ్ గోవా. ఇదైతే అల్టిమేట్ ఎక్స్పీరియన్స్. పర్ పర్సన్కి అయితే మనకి కొన్నిటికి ఎంట్రీ టికెట్స్ ఉంటాయి, అవైతే మనమే పే చేయాలి. స్నో వరల్డ్ అండ్ థండర్ వరల్డ్ గోవా, ఇంకొకటి సౌత్ గోవాలో ఒకటి ఉంటుంది ఫిష్ ఎక్వేరియం. కొన్నిటికైతే మనం పే చేయాలి. ఇది పర్ పర్సన్కి వచ్చి అయితే 500 ఎంట్రీ టికెట్. చాలా వర్త్ ఇట్ అనిపించింది గాయస్. ఒక 1 hour అయితే చాలా చాలా బాగుంది. వెళ్ళాలా వద్దా అని అనుకున్నాము. మేమైతే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇవన్నీ కవర్ చేయలేదు, జస్ట్ ఒక బీచెస్ అయితే కవర్ చేసాము. ఈసారి వెళ్ళినప్పుడు చాలా చాలా డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ చేసాము. ఇది కూడా ఫస్ట్ టైం చూస్తున్నాము. ఇదైతే మొత్తం మనకి కరెంట్ తోటే ఉంటుంది.
అసలు మనం లైఫ్‌లో కరెంట్‌ని ఎలా ఎక్స్‌పీరియన్స్ చేస్తామో ఇది థండర్ వరల్డ్ గోవాలోనైతే మనమైతే అన్నీ మనకి లైవ్‌లో అయితే చూడొచ్చు. చాలా థ్రిల్‌గా అనిపించింది. ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా చాలా బాగుంది. అన్నీ టచ్ చేసి చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. మంచిగా అసలు ఆ 1 అవర్ ఎట్లా టైం గడిచిందో కూడా తెలియదు. ఇక్కడైతే ఇట్లా ఇవన్నీ కరెంట్ తోటి ఇట్లా ఉంటదన్నట్టు మనకి చాలా బాగుంది. ఈ సీన్ వచ్చేసి అయితే నాకైతే అందులో పెడుతుంటే 'మగధీర' మూవీలో మనకి 'ధీర ధీర' సాంగ్ కనెక్షన్ ఉంటది కదా! సేమ్ నాకైతే అలానే అనిపించింది. మేము అలానే అనుకుంటే ఫుల్ ఎంజాయ్ చేసాం గైస్ మేమైతే ఇక్కడ. చాలా చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఎవరైనా గోవాకి వెళ్తే మాత్రం డెఫినెట్గా ఇదైతే వాచ్ చేయండి, మిస్ చేసుకోకండి. ఇదొక ప్లేస్ ఉందని కూడా మాకు తెలియదు. మాకైతే కొంతమందికి తెలిసే ఉంటుంది, మాకైతే ఈ లిస్ట్లో లేదు. సో చెప్తున్నా కాబట్టి టూర్ ద్వారా ఆ పాంప్లెట్స్ ద్వారా కొన్ని కొన్ని ప్లేసెస్ అయితే డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ చేసాము. లాస్ట్ ఇయర్ వెళ్ళినవి కొన్ని ప్లేసెస్ వేరే ఉన్నాయి, ఈసారి వెళ్ళినవి కొన్ని వేరే ఉన్నాయి. సో 2 టైమ్స్ వెళ్తే అన్నీ కవర్ చేసేసాము. చూసేయండి గైస్, మీరు కూడా డెఫినెట్గా వెళ్తే మాత్రం వెళ్ళండి గైస్. ఇది నెక్స్ట్ మాకు స్నో వరల్డ్ కూడా చూపించారు. అది కూడా నార్త్ గోవాలో ఉంది. సో మనకి అది కూడా ఎంట్రీ టికెట్ 500. మన ఇష్టం వెళ్ళేది ఉంటే వెళ్ళొచ్చు, లేదంటే మనకి ఇష్టం లేదు అంటే బయట ఉండొచ్చు. మనకు ఒక 1 అవర్ పక్కనే బాగా బీచ్ ఉంటుంది. సో మనం ఈజీగా టైం స్పెండ్ చేయొచ్చు వద్దు అనుకుంటే. మేమైతే స్నో వరల్డ్కి వెళ్ళలేదు, ఆల్రెడీ స్నో వరల్డ్ చూసాం కాబట్టి వెళ్ళలేదు. సో ఇక్కడ 1 అవర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక టెంపుల్ అయితే చూపించారు. చూసేయండి గైస్. ఇక్కడైతే గాయస్ ఇక్కడైతే మంచి మంచి సీనరీస్ ఉన్నాయి ఫొటోస్ దిగడానికి కూడా. 1 అవర్ అయితే ఎట్లా గడిచిపోయిందో అసలు అర్థం కాలేదు. ఇంకా టైం ఉంటే బాగుండు అనిపించింది. జస్ట్ మనకి వాళ్ళు ఇచ్చింది 1 అవరే మాత్రం. సో గైడ్ అయితే మన వెనకాలనే ఉంటారు రండి అని. సో ఇంకా మనం ఏం చేయలేము గైస్. ఇక్కడ లేజర్ షో స్టార్ట్ అవుతుంది ఒక 5 మినిట్స్ అయితే. చాలా చాలా బాగా చూపించారు, చాలా బాగా అనిపించింది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి ఒక టెంపుల్కి తీసుకొని వెళ్ళారు. అక్కడైతే ఒక 5 మినిట్స్ ఉన్నాం. జస్ట్ చూసేసి దర్శనం చేసుకొని వచ్చాము.
ఫస్ట్ టైం గోవాలో టెంపుల్కి వెళ్ళడం చాలా పీస్ఫుల్గా, చాలా పెద్దగా, చాలా బాగుంది. రెయిన్ మాత్రం కంటిన్యూస్గా పడుతూనే ఉంది. ఇక్కడైతే గాయ్స్ ఈ బీచ్ వచ్చేసి సింక్వైరం బీచ్ అంట. నేను కూడా ఫస్ట్ టైం చూసాను. ఆల్రెడీ కొన్ని బీచెస్ చూసాను కానీ ఇది కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. వర్షంలో వెళ్తుంటే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. జస్ట్ అలా వెళ్ళి కొన్ని ఫొటోస్ దిగి వీడియోస్ క్యాప్చర్ చేసుకొని అయితే వచ్చాము. ఇంకా మా ఈషు ఉన్నాడు కాబట్టి ఎక్కడికి ఎక్కువ వెళ్ళలేదు. రెయిన్ పడుతుంది కాబట్టి ఎంజాయ్ చేయలేదు. లాస్ట్ టైం బేబీ అప్పుడు ఈషు రాకముందు వెళ్ళాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫ్రెండ్స్ తోటి వెళ్ళాము. ఇప్పుడేమో ఫ్యామిలీతో వచ్చాము గైస్. ఈషు కూడా ఫస్ట్ వెకేషన్ ఇదైతే. అక్కడ రెయిన్ పడుతుండగా సో వాడైతే అసలు దిగలేదు, రాలేడు. సో మా హస్బెండ్ దగ్గర ఉన్నాడు. మేమైతే ఇక్కడ లోపలికి వచ్చేసాము, వాళ్ళైతే రాలేదు. ఇక్కడైతే వ్యూ అయితే జస్ట్ అట్లా వ్యూ చూసేసి కొన్ని పిక్స్ దిగి అండ్ వీడియోస్ క్యాప్చర్ చేసుకొని అయితే రిటర్న్ అయిపోయాము. ఎక్కువసేపు ఉండలేదు అయితే ఇక్కడ. కాదు నరేష్, మనం పోయినప్పుడు ఇవన్నీ వేరు వేరుగా ఉన్నాయండి. ఈ బీచెస్ అన్ని వేరు వేరుగా ఉన్నాయి. మేము పోయినప్పుడు ఒకలా ఉంది, ఇప్పుడు ఒకలా ఉంది. చందన బీచ్. గాయస్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇంకొక బీచ్ ఉంది పక్కనే, కాలంగేట్ బీచ్కి అయితే వచ్చాము. ఇక్కడ కూడా అంతే సేమ్ సిచ్యువేషన్. చాలామంది ఆ వర్షంలో కూడా అసలు ఎవ్వరు తగ్గలేదు. అయితే అంబ్రెల్లా సైడ్ లేకపోతే మనం జాకెట్స్ కవర్ చేసుకొని కవర్స్ అన్న వేసుకొని అయితే చాలామంది ఎంజాయ్ చేశారు. అక్కడి నుంచి అయితే ఇంకా గాయస్ నెక్స్ట్ వచ్చేసి అయితే మేము ఇక్కడ లంచ్కి వచ్చాము. వాళ్ళొక ప్లేస్ దగ్గర అయితే మనకి ఆపుతారు. అక్కడ ఆపిన దగ్గర హోటల్ అయితే లంచ్ చేసాము. ఫుడ్ మాత్రం చాలా చాలా బాగుంది. గోవాలో మన ఫుడ్ స్పైసీ ఫుడ్ దొరకడం అంటే చాలా కష్టం. సో ఇదైతే బాగానే ఉంది తిన్న మట్టుకైతే. ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ ఇంకా బాగా బీచ్కి అయితే వెళ్ళాము. అక్కడ మనకి స్నో వరల్డ్ అని చెప్పాను కదా, దాని పక్కనే బాగా బీచ్ ఉంటుంది. సో మనం అక్కడ వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ 2 hours అయితే మీకు ఈజీగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ రెయిన్ పడుతుంది కాబట్టి మేము అంబ్రెల్లాస్ అండ్ కవర్స్ అయితే తీసుకున్నాం గాయస్. ఇక్కడ అంబ్రెల్లా తీసుకున్నాం, సారీ కవర్స్ అయితే తీసుకోలేదు. ఆల్రెడీ జాకెట్ ఉంది కాబట్టి ఇంకా ఇక్కడ అంబ్రెల్లాస్ తీసుకున్నాము. ఇక్కడైతే వ్యూ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా చాలా బాగుంది. ఇంకా నైట్ టైం అయితే బాగా బీచ్ అయితే చెప్పనవసరం లేదు, చాలా బాగా డెకరేట్ చేస్తారు. లాస్ట్ టైం అయితే మేము వెళ్ళాం కాబట్టి ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఒక 4-5 hours అయితే అక్కడే ఉన్నాము. చాలా బాగా అనిపించింది. మేము ఆల్రెడీ వచ్చాం కాబట్టి జస్ట్ చిల్ అవ్వడానికైతే వెళ్ళినాము. మా తోటికోడలు వాళ్ళు మరిది వాళ్ళు ఎప్పుడు రాలేదు కదా, సో అట్లా వెళ్దామని వచ్చేసినాం మేము ఇక్కడికైతే. వచ్చినందుకైతే రెయిన్ బాగుంది, ఇంకా వెదర్ కూడా చాలా బాగుంది. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ గైస్. దట్టు మా ఈషు కూడా ఉన్నాడు. ఇంకా అప్పుడు ఈషు పుట్టలేదు, ఇప్పుడు ఈషు వచ్చేసాడు. సో వాడికి వాటర్ అంటే చాలా ఇష్టం, కానీ ఇంకా అక్కడ రెయిన్కి ఆ చలికి వాడైతే వణికిపోయిండు. దిగని కూడా దిగలేదు. చూడండి గైస్ ఎలా పట్టుకున్నాడు, అసలు దిగని కూడా దిగుతలేడు. చూసేయండి గైస్.
వాళ్ళైతే బీచ్లోకి వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా ఈషు ఉన్నాడు కాబట్టి మేము వెళ్ళలేదు. అక్కడుండి దగ్గర నుంచి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. లోపలికి అయితే వెళ్ళలేదు గైస్. గైస్ ఇక్కడ వచ్చేసి అయితే మా సిస్టర్ అండ్ నేనైతే ఇద్దరం వీడియోస్ తీసుకోవడానికి అయితే లోపలికి వెళ్ళాము. జస్ట్ అలా ట్రై చేసాము. తనైతే బాగానే దిగింది, మా మరిది అండ్ వాళ్ళిద్దరు అయితే. ఇంకా అక్కడ కొంతసేపు అయితే మేమిద్దరం టైం స్పెండ్ చేసి వీడియోస్ తీసుకొని అయితే నేనైతే బ్యాక్ వచ్చేసాను. మళ్ళీ ఈశాన్ ఉన్నాడని వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి మేము అప్పుడు మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా చాలా బీచెస్ ఉంటాయి. ఇంకా అక్కడ మాకైతే ఇక్కడ మెయిన్ బీచెస్ మెయిన్ ప్లేసెస్ అయితే మనకు చూపించారు, కవర్ చేశారు. ఇంకా మంచి మంచి బీచెస్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా మనకి స్ట్రీట్ షాపింగ్ అయితే అట్లా ఏం తీసుకొని వెళ్ళలేదు. మేమే బాగా బీచ్ దగ్గర ఉంటే ఇంకెక్కడన్నా బీచెస్ దగ్గర ఉంటే మేమైతే షాపింగ్ అయితే అట్లా వెళ్ళినాం. నిజంగా వచ్చినందుకైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. ఈ వెదర్కి, రెయిన్కి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇలా అయితే చేసాం. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి గైస్. మేమైతే ఇంకా 5:30కి రిటర్న్ అయిపోయాం గైస్. వాళ్ళు చెప్పిన టైంకి అయితే మనం వెళ్ళాలి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అటు ఇటు. ఇంకా వాళ్ళు చెప్పిన టైంకి అయితే మేము వెళ్ళిపోయాము. 6:30 కల్లా మేమైతే రూమ్కి వచ్చేసాము. ఇక్కడ మా ఇష్యూ అయితే వచ్చిన తర్వాత దోశ తింటున్నాడు గైస్. ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత మేమైతే ఫస్ట్ టైం క్రూజ్ ఎక్స్పీరియన్స్ చేసాము. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూడండి. అది కూడా ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం వెళ్ళాము. ఇదైతే ప్యాకేజ్ ఇంక్లూడింగ్ కాదు గైస్, ఇది మేము సపరేట్గా వెళ్ళాము. అక్కడికి వెళ్ళి టికెట్స్ అవన్నీ డీటెయిల్స్ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గాయస్.